లేవు. నేను ఫస్ట్ లో గంగానదిని చూసినప్పుడు ఆ ఆ నది నాలో ఏదో ఒక తాడావేశాన్ని మేల్కొల్పింది. ఇప్పుడు మళ్ళీ వచ్చాను ఇక్కడికి, కానీ నాకు ఇప్పుడు అలా లేదు. అది ఫస్ట్ మీరు విన్నారు కదా, జాగ్రత్తగా చూడండి. అయితే ఇప్పుడు నాకు వయసు పైబడిపోయింది. నాకు లోతుగా శోధించే ఆ శక్తి తగ్గిపోతున్నాయని అనుకుంటున్నాను. అలాగే అంతర్గ్రహింపు ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు. అతడు అలా కొంత దూరంలో కూర్చుని ఉన్నాడు. నేను మాట్లాడుతూ ముగించాక కొంతసేపు మేమందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చుని ఉండిపోయాం. అప్పుడు ఇలా అన్నారు, గత 2 సంవత్సరాలుగా ఇక్కడికి అదే మీరు ఎందుకు రాలేదు? ఇక్కడ సత్సంగం జరుగుతుంది. తీయాలా? ఇప్పుడు ఎలా వస్తుంది? అదే సరే సరే అమ్మా, చెప్తున్నాం. సరే చెప్పారు ఇవాళ మనిషి వస్తాడని. ఏంటి ఉన్నాయా బయట? ఇదంతా మనకు కూడా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఈ సమస్యలు. జాగ్రత్తగా వినండి మీరు. ఆవిడ ఇక్కడ అంతర్దృష్టి అంతర్గ్రహింపు ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదని చెప్తున్నారు. కృష్ణజీ కొంత దూరంలో కూర్చున్నారు. ఆయన ఇదంతా నిశ్శబ్దంగా విన్నారు. ఆవిడ చెప్పినంతా కూడా విని, పుపుల్ మరి గత 2 సంవత్సరాలుగా మీరు ఇక్కడికి ఎందుకు రాలేదని నేను గమనించాను అని. అప్పుడు ఆవిడకి కన్నీళ్ళు వచ్చేసినాయి అనమాట. నాకు కన్నీళ్ల పర్యంతమైంది. తల ఎత్తి చూశాను. అతడి కన్నుల్లో నా ప్రతిబింబం పూర్తిగా కనిపిస్తుంది. ఈ మెదడు కణాలు క్షీణించిపోతే అవి తిరిగి పునరుజ్జీవనం పొందలేవు. ఈ మెదడు కణాలు కనుక క్షీణించిపోతే అవి తిరిగి పునరుజ్జీవనం పొందలేవు అన్నారు. అంటే ఏంటి? ఒక బాంధవ్యం పగిలిపోతే అది మళ్ళీ వెనకటిలా అవ్వదు. చాలా అద్భుతమైన ఒక బాంధవ్యం. ఎటువంటి బాంధవ్యం చూసారు? ఇది ఒక అంతర్దృష్టి అంతర్గ్రహింపు కలవాళ్ళతో మనకున్నటువంటి బాంధవ్యం అనమాట. ఆవిడ ఏమంటారు, ఇప్పుడు ఇది నాలో లేదు అంటే ఆయన అడిగింది ఏంటి? నువ్వు గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ రాలేదని నేను గమనించాను, ఎందుకు అలా జరిగింది అని. ఆవిడకి కన్నీళ్ళు వచ్చేసింది. తలెత్తి అతడి కళ్ళలోకి చూశాను. చూసినప్పుడు నా ప్రతిబింబం కళ్ళలో కనిపిస్తుంది. కానీ కృష్ణజీ మళ్ళీ అలా మాట్లాడారు చూసారా? ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. అంటే మనస్సు ఏం చేస్తుందంటే దానికి ఒక్కసారి ఒక రోజు 2 రోజులు 3 రోజులు అలా ఏదైనా దాన్ని దూరం చేసుకుందంటే ఇది అలా దూరం అయిపోతుంది అనమాట. అంత ముద్ద అయిపోతుంది. ఇక్కడ జరిగింది అదే. చెప్పండి అమ్మా. అమ్మా ఇక్కడ అమ్మా నమస్తే. ఇక్కడ ఆవిడ ప్రేమ ఫీల్ అవ్వకపోవడానికి కారణం ఆవిడే, కృష్ణజీలో లోపం కాదండి. ఆవిడే దూరం అయిపోయారు దానికి. అదే 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 అడిగారు ఆ కళ్యాణి. అదే కదా అక్కడ అడుగుతున్నది. విను. అదే 2 సంవత్సరాల నుంచి ఎందుకు దూరం అయ్యావు అని అడిగారు చూసారా? అదే అండి, ఆ కనెక్షన్ కి ఇంకా దూరం అయిపోయారు. అంటే అది